అందరికీ నమస్కారం. ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నెల రోజుల పరిపాలనలో ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా మన ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది. మరి అందులో భాగంగా ప్రతి వారం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజా ఓటు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏ నాయకుడు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. సొంత వ్యవహారాలు, సొంత పెత్తనాలు, సొంత ఆదాయాల గురించి చూసుకున్నారు తప్ప ప్రజలు ఏమైపోయారో, ప్రజా సమస్యలు ఏమైపోయినాయో, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో కనీసం వాళ్ళు వచ్చి చెప్పుకుంటా కూడా వినే పరిస్థితులు ఆనాటి నాయకులు లేరు. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రతి వారం శని ఆదివారాల్లో ఒకరోజు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అనేది ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా మానిటర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కింద వారం స్టార్ట్ చేసాం. దాదాపు 300 మంది పైన లాస్ట్ టైం వచ్చారు. 260 అర్జీల్ని ఆ రోజున మేము మొత్తం కూడా, అంటే అందులో కొన్ని మామూలుగా గ్రామ సమస్యల మీద వచ్చారు, కొన్ని పర్సనల్ సమస్యల మీద వచ్చారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, అలాగే మున్సిపల్ సమస్యలు కానీ, టిడ్కో ఇలాంటివన్నీ కూడా దాన్ని చేసాం. రెవెన్యూ అన్నీ కూడా ఇమీడియట్ గా స్పాట్ లో పరిష్కారం కలిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి పరిష్కారం జరిగింది. దాదాపు 100 సమస్యల్ని అదే రోజు పరిష్కారం చేసాం. మిగిలిన 167 సమస్యలు కూడా దాదాపు డిపార్ట్మెంట్ల వారీగా, దాంట్లో దాదాపు 15-20% ఆన్లైన్ వెంటనే ఇమీడియట్ గా స్పాట్ లో అయిపోయినాయి. మిగిలినవి కూడా డిపార్ట్మెంట్ వారీగా పంపించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ టిడ్కో ఎక్కువ ఉన్నాయి. టిడ్కో సమస్యలన్నీ కూడా ఇవాళ ఎందుకంటే స్టేట్ వైడ్ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. దాని మీద ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పేదలకి సొంత గృహం, అది కూడా అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆ ఇల్లు కూడా చేసి చాలా అస్తవ్యస్తం చేశారు. కొద్దిగా అది సమస్యలు ఉన్నాయి. దాని మీద ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది. అట్లాగే ఇచ్చినటువంటి కాలనీలో కొన్ని ఇళ్ళు ఇచ్చారు, సెంటు భూమి అని చెప్పి, దాని మీద కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇవన్నీ కూడా పైప్ లైన్లో జరుగుతూ ఉన్నాయి. వాటి సంగతి చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రోజు కూడా దాదాపు 450 మంది ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంత లేట్ అయినా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు, కాఫీ, టీలు కానీ అన్నీ కూడా, వాళ్ళకి వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసుకున్నాం ఇమ్మీడియట్ గా. ఎందుకంటే ఇంత ఆశతో ఇవాళ వాళ్ళందరూ కష్టాలు, బాధలు చూస్తామంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. వాళ్ళకి కొంత ఊరట కలిగించాలనే ఉద్దేశంతో ఇది ప్రతి వారం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజా దర్బార్ ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ లోకేష్ గారు చేస్తున్నారు. లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అర్జీ స్వీకరిస్తా ఉన్నారు. అలా కాకుండా సీఎంఓలో కూడా ఉంది. ప్రతిరోజు కూడా సీఎంఓలో ప్రజలు ఇస్తున్నటువంటి అర్జీలు కూడా ఆయన స్వీకరిస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా పరిపాలన అందించాలన్నదే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి పవన్ కళ్యాణ్ గారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.